వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల విధులలో ఎలాంటి పొరపాట్లు జరగవద్దన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరిపిన అభిమానులు. గెలిపించండి, 1వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతలపని సునీత శ్రీనివాసరెడ్డి. బుర్రి శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు ఉత్తమ్ పద్మావతి పిలుపు. ఆదరించండి, 5వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తా. బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్. వైభవంగా స్వామివారి దివ్య విమాన రథోత్సవం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ. ఉపాధికి ఉరేసిన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా నూతన చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా చౌటప్పల్లో టీడీపీ శ్రేణుల నిరసన. ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల సీలింగ్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్, ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం, తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ పీఓ, ఏపీఓలతో వివరించారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతం టీపోల్లో అప్లోడ్ చేయాలని, పోలింగ్ కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్, మొబైల్, ఇంకు ప్యాడ్ వంటివి అనుమతించవద్దని, మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 100 మీటర్ల అవతల వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్, వీల్ చైర్, అంగన్వాడీల సహాయకులు ఉంటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా పరిశీలకులు, రాష్ట్ర SCERT సంచాలకులు జి రమేష్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిఈఓ భిక్షపతి, ట్రైనింగ్ నోడల్ అధికారి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, ద్వారక్ మాస్టర్ ట్రైనర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది స్ట్రాంగ్ రూమ్ కి వెళ్ళి కౌంటింగ్ అనేది నెక్స్ట్ డే ఫాలోయింగ్ డేలో జరుగుతుంది. అంటే 11th రోజు మనకు పోలింగ్ ఉంటే మన 13th రోజున మనకు కౌంటింగ్ అనేది ఉంటుంది అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ది స్టాట్యుటరీ ప్రొసీజర్స్. స్టాట్యుటరీ ప్రొసీజర్స్లో ఇంతవరకు మన ట్రైనర్ గారు చెప్తున్నట్టుగా రైట్ ఫ్రమ్ అంటే మనకు ప్రీ పోలు, ఆన్ ద డే ఆఫ్ పోలు అండ్ పోస్ట్ పోల్, ఇట్లా మనకు 3 రకాలుగా మనం దీన్ని డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు మనము ప్రీ పోల్ గురించి చాలా వాళ్ళ విధుల్ని బ్రీఫ్గా మరి మొత్తం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు కాబట్టి. మరి ఫస్ట్ మనకు ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మొత్తం హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్ అండ్ సూపర్వైజర్ పూర్తి బాధ్యతతో ఉంటాడు. ఆ తర్వాత 4 పోలింగ్ అధికారులు, అందులో మీరు మొదటి పోలింగ్ అధికారి ఏపీఓ. మీ డ్యూటీ మీరే చేయాలి. అండ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకి, మున్సిపల్ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ప్రొసీజర్ పరంగా కొన్ని సిమిలర్ అయినప్పటికీ అదర్వైజ్ మనకు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఇది పొలిటికల్ పార్టీ బేస్డ్ అనే ఎలక్షన్స్ మనకు వెళ్తున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి ఎలక్షన్స్ ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. దెన్ మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఇది మున్సిపాలిటీ పరిధిలోనే ఈ పోలింగ్ కేంద్రాలు అనేది ఏర్పాటు చేస్తున్నాం. రెండవది. దెన్ మూడవది, బ్యాలెట్ పేపర్ అనేది సింబల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మీ యొక్క సింబల్ బేస్డ్ అనేది రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఫర్ నేషనల్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఫర్ స్టేట్, తర్వాత రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్, ఇట్లా ఈ కేటగిరీలో మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ సాధునేని ధనలక్ష్మి మధుకర్, 10వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 9వ వార్డ్ సాధునేని ధనలక్ష్మి మధుకర్, కౌన్సిలర్ 10వ వార్డ్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలను గుర్తు చేస్తూ ప్రస్తుత రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 9, 10, 11, 12 వార్డు ప్రచారం చేయడం జరిగింది. అనేక ఇల్లు పోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి. గత 10 ఏళ్ళుగా రానటువంటి ఇందిరాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. మొన్ననే మాకు ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. గతంలో 60 రూపాయల చీర ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఇవాళ మాకు పుట్టింటి నుంచి రేవంత్ అన్న ఒక పెద్ద కొడుకుగా, మా అన్నగా మాకు శారీ కూడా పెట్టిందని చెప్పి ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ రాష్ట్ర సంపదను దోచుకొని యాదగిరిగుట్ట పట్టణాన్ని పూర్తిగా విధ్వంసం చేసి వాళ్ళ మార్కు కోసం మేమేదో చేసినాం, మేము దొరలం, రాజులం అని చెప్పి గుట్టను కట్టింది తప్ప గుట్ట కింద ఆ అభివృద్ధికి సహకరించి, గుట్ట నిర్మాణానికి సహకరించేటువంటి కింద షాపులు కానీ, దుకాణాలు కానీ, ఇండ్లు కానీ కోల్పోయిన వాళ్ళు ఇప్పటికి కూడా అధోగతి పాడున్నారు. కోసం కక్కుర్తిపడి మిషన్ భగీరథని ఎన్నో లొసుకులతోటి చేసి మరి ఇక్కడ 16 కిలోమీటర్ల మిషన్ భగీరథ పైప్ లేకపోతే మా ప్రభుత్వం రాగానే సీతక్క సహకారం, బట్టి విక్రమార్క గారి సహకారంతో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మెప్పించి 210 కోట్లు తెచ్చి మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇలా కొండపైకి కూడా మిషన్ భగీరథ నీళ్ళు పోతున్నాయి. ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. తెలంగాణలో 119 మున్సిపాలిటీలకు 100 పైగా ఇలా మున్సిపాలిటీ గెలబోతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఆలేరులో ఇలా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 2, అక్కడ 12 స్థానాలు, ఇక్కడ 12 స్థానాలు, 24 స్థానాలు భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం మున్సిపాలిటీలు ఆలేరు కానీ యాదగిరిగుట్టలో మా కాంగ్రెస్ పార్టీకి అసలు పోటే లేదు. వాళ్ళు ఎటు తట్టుకోలేక బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా చీకటి ఒప్పందాలతో అలయన్స్ పెట్టుకొని ఒకరు చేసిన వాటిలో ఇంకోరు పోటీ చేయకుండా పరస్పరం సహకరించుకోవాలి. ఏదైతే మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అవయవం దానం చేసి బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ అవయవం దానం చేసుకొని 8 ఎంపీ సీట్లు గెలిపించినందుకు కృతజ్ఞతగా బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఇప్పటివరకు మాకు ఇల్లు లేవు, మేము కిరాయిలకు ఉంటున్నాం, అప్పుడు అరాకొర ఇచ్చిన డబ్బులు కూడా కిరాయిలకు సరిపోతలేవు, మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని చెప్పి మొదటి వార్డులో. ఇక్కడ 9వ వార్డు పరిస్థితి చూస్తే డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా వేద పండితులు, బ్రాహ్మణ్స్ ఉండే ఈ 9వ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంది. పూర్తిగా సీసీ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మరి ధనిక రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ అప్పులపాలు చేసిండు. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట మున్సిపాలిటీనే పట్టించుకున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అదుగోతపాలు చేసిండు. కాబట్టి ఏ ఇంటికి పోయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు వేస్తామంటున్నారు. ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకు అన్ని విధాల వసతి కల్పించి ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించాలనే దిశగా యాదగిరిగుట్ట పట్టణాన్ని కూడా సుందరీకరణ చేసి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి 15 కోట్లు మంజూరు చేసినాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత అన్ని గలీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. గత ధనిక రాష్ట్రంలో చూస్తారు కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు కంచుకోటలుగా ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇది ప్రజల తీర్పు. ప్రజలు ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెలు అయితే హారతి పడుతున్నారు.
గత ప్రభుత్వంలో మాకు వడ్డీ రుణాలు రాలే, గత ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయలే. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినాక మా మహిళల ఆత్మ గౌరవం పెరిగిందని చెప్పి మహిళలే స్వయంగా వేలాది మంది మా ఎంపై తరలొచ్చి మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో చేయి గుర్తు కేసి గెలిపిస్తామని చెప్పి మహిళలు స్వాగతం పలుకుతున్నారు. యార్డులో 12-12 ఆలయంలో 12 వరకు గెలుచుకుంటాం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సురేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్, సురిగి మారయ్య, మందడి మధుసూదన్ రెడ్డి, యామ కవితా దయాకర్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, గుండె రవి, మూనాసు వెంకన్న, ఆమంచి రాజలింగం, మాజీ సర్పంచ్లు నాగులవంచ వెంకటేశ్వర్, జాకటి మోష, రొట్టెల రమేష్, మోయిచ్, గుండా, సత్యనారాయణ, నాగార్జున కాలనీ అధ్యక్షులు నాంపల్లి మనోహర్, ఆర్యవైశ్య సెక్రటరీ లక్ష్మీశెట్టి శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ వార్డెన్, కాంగ్రెస్ నాయకులు నలపరాజు శ్రీను, మురళి, రాగి, బాబర్, వనపర్తి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వం. పెట్టు ఒక్క నిమిషం రావడం అందరు పెడతారు లేదా నడుపు అడ్డుకో. కప్పు తిన్నాడు మళ్ళా నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలానే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజల మధ్య ఉంటూ మా బాధలు సార్ బాధలుగా భావిస్తున్నారు. ఇలానే ప్రజల మధ్య ఉంటూ ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా జన్మదినం సందర్భంగా వారి క్యాంప్ ఆఫీస్ నల్గొండలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ అన్న పాషం రామరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న జూకూరు రమేష్ గారు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, చింతకుంట్ల రవీందర్ రెడ్డి గారు, మునాస వెంకన్న గారు, మన దుబ్బ అశోక్ అన్న గారు, ఇక చాలామంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మాలాంటి సుఖేందర్ రెడ్డి గారు వారు ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినందుకు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి 100 ఉండాలని, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు నల్గొండ అభివృద్ధి కోసం మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వారు సూచనల మేరకు
వారి యొక్క మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి నివాసంలో నల్లగొండలోని వారి నివాసంలో కేక్ కట్ చేయడం, వారికి జన్మదిన శుభాకాంక్షలు కొంచెం పెద్ద ఎత్తున జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భవిష్యత్తులో యువతకు ఒక ఆదర్శవంత నాయకునిగా వారి కుమారుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటూ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డికి కుడి భుజం లాగా ప్రతి ఎన్నికల్లో వారి కార్యాచరణ కానివ్వండి, వారి కార్యక్రమాలు మాకు మార్గదర్శకులు అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి క్యాంప్ ఆఫీస్ నందు ఇక్కడ పెద్దలందరూ కూడా రామన్న ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారు వార్డు సభ్యునిగా ఉండి 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణ శాసన మండలికి చైర్మన్గా ఉంటూ ప్రజలకు అనేక సేవలు చేస్తున్న ఘనత గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది. అదేవిధంగా వారి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 1వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డి సోమవారం రోజున 1వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో వార్డును అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లాలని, మళ్లీ మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 1వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డి సోమవారం 1వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో వార్డును అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లాలని, మళ్లీ మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు చింతలపాని శ్రీనివాసరెడ్డి, రసూల్, మధు, మాటూరి జానమ్మ, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గెలిపియాలి మంచి మెజార్టీతో. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెజార్టీ బాగా రావాలి. ఓటేయాలి. చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపియాలి. ఓటేసి మోరీ మోరీ అంటున్నారు. మోరీ చేయించిన. నా పేరు చింతలపాని సునీత శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిని, కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. 1వ వార్డ్. నేను పోయినసారి కౌన్సిలర్ని, ఈసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్నా. పోయినసారి నేను కౌన్సిలర్గా అయినప్పుడు ఒక 80 లక్షల వరకు గణేష్ నగర్కి కంప్లీట్ చేసిన. ఇప్పుడు సంతోష్ నగర్కి నేను ఒక మాట ఇస్తున్నా. సీసీలు అయితేంది, సైడ్ డ్రైన్లు అయితేంది, ఏదైనా కానీ, రేషన్ కార్డులు అయినా, పెన్షన్స్ అయినా, అయినా కానీ నేను అందుబాటులో ఉండి మీకు ఎప్పటికీ మీ ఇంటి దగ్గరలోనే ఉంటా. ఎక్కడనైతే లేను, దగ్గరలో ఉన్న ఏ అవసరం ఉన్నా కానీ నేను అందుబాటులో ఉంటా. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. 1వ వార్డుకు ఏ అవసరం ఉన్నా కానీ అన్నీ వాళ్ళ మన అభివృద్ధి చేసుకుందాం. వాళ్ళ సహాయ సహకారాలతోటి వార్డు అభివృద్ధికి 100% నేను అందుబాటులో ఉంటా. ఈసారి నన్ను భారీ మెజారిటీ తోటి కౌన్సిలర్గా గెలిపించగలరని ప్రార్థిస్తున్నా. చేతి గుర్తుకు ఓటేయండి. 1వ వార్డు కౌన్సిలర్గా చింతలపాని సునీత శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఇంతకుముందు నేను ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్. నేను ఇంతకుముందు అధికారంలో లేను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను అధికార పార్టీతో కొట్లాడి సాధ్యమైనంత వరకు నేను 1వ వార్డుకి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసిన. దాదాపు నేను ఒక 70% వర్క్ చేసిన. ఇంకొక 30% వర్క్ మిగిలి ఉంది. నేను ఇవాళ అధికారంలో ఉన్న బి లైలయ్య గారి సహకారంతో, అన్న ఇవాళ విప్పు మనకు కాబోయే మంత్రి, అలాగే
మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నేను వచ్చే 5 సంవత్సరాల్లో ఆలేరులో 1వ వార్డులో ₹1 పని లేకుండా, రేపు వచ్చే కౌన్సిలర్ పుట్టిగా కూర్చుంటే గెలిచినట్టు, ₹1 కౌన్సిలర్, రేపు వచ్చే కౌన్సిలర్కి ₹1 పని లేకుండా నేను ఖచ్చితంగా అన్నతోని మాట్లాడి, అన్నతోని అభయాసం తీసుకొని, మేము ఇప్పటికి చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ నేను చెప్పుకోదు కానీ నేను దాదాపుగా నా సొంత నిధులే దాదాపు నేను 7-8 లక్షలు ఇక్కడ పెట్టినాను ఈ వార్డులో. ఆల్మోస్ట్ దాదాపు కరెంటు స్తంభాలు కానీ, కరెంటు వైరింగ్ కానీ నా సొంత నిధులతో. ఇలా బైపాస్ రోడ్డుకి కొలన్పాక రోడ్డు నుంచి దుర్గమ్మ గుడి వరకు నా ₹3,80,000 ఏడి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఆయన సహకారంతో మున్సిపాలిటీ బిల్లు లేకుండా నేను పని చేపిస్తాను. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలో దాదాపు ఒక 400 LED లైట్లు, పోల్ లేని కాడ ఒక 150 పోళ్ళు, నాకు సాధ్యమైనంత వరకు మంచితనంతో ఆఫీసర్తో మంచిగా నేను పని చేపించుకున్నా. ఇలా నాకు అధికారం ఉన్నది, నాకు బీర్లైల నా ప్రోత్సాహం ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం ఉన్నది, కిరణ్ అన్నది ప్రోత్సాహం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను రాబోయే రోజులలో నేను 5 ఏళ్లలో నా అభివృద్ధి ఏందో నేనేందో చూపెట్టుకుంటాను నేను. కాబట్టి నన్ను నమ్మి ఎందుకంటే నేను మోసం చేసేవాను కాదు, నేను చేయి చాపితే ఇచ్చేటోని కానీ చేయి చాపితే తీసుకునేటోని కాదు, అందరికీ తెలుసు. జిల్లా ఆలేరు నియోజకవర్గము ఆలేరు మున్సిపాలిటీలో చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి గారి 1వ వార్డు కౌన్సిలర్గా నిలబడ్డ అభ్యర్థి కోసము ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు సిట్టింగ్ సీటు సునీత శ్రీనివాస్ రెడ్డిది. ఆమె గత 5 సంవత్సరాలు ఈ యొక్క వార్డులో పనిచేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ గవర్నమెంట్ అధికారులతో మంచితనంతో ఉండి ఈ యొక్క వార్డులను అభివృద్ధి చేసే పదంగా 80 లక్షల వరకుతో ఈ యొక్క వార్డును అభివృద్ధి చేసింది. అందులో భాగంగా రాబోయే రోజులలో కూడా మరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి సహకారంతో, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తుంది. కాబట్టి మరి సునీత శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో మీరు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క 1వ వార్డు అది కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ తిరగాలి, ప్రతి ఒక్కరిని ఓటు అడగాలి, ఓటు మన హక్కు, ఓటు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం శ్రీనగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కేక్ కట్ చేసి బుర్రి శ్రీనివాసరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం శ్రీనగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కేక్ కట్ చేసి బుర్రి శ్రీనివాసరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, పలువురు సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రనేని వెంకటరత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. జరగబోయే 39వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులే విజయఢంకా మోగించాలన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. జరగబోయే 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ డంకా మోగించాలన్నారు. కార్యకర్తలు పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్థానిక 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్నేని కుసుమ వెంకట్ రత్నంబాబును రికార్డు మెజారిటీతో గెలిపించాలన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసే వారందరికీ తప్పక గుర్తిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ గాని తాను గాని పార్టీ గెలుపు కోసం కృషి చేసే ప్రతి నాయకుడిని కార్యకర్తను అన్యాయం చేయమన్నారు. పరస్పర సహకారం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి నాయకత్వం, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి నాయకత్వం. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां वनस्पतिर्भवैर्दिवैर्नानाखण्डैः आग्रे सर्वदेवानां भूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि धूपदीपान्तरं समर्पयामि। ओम वातोरात्मश्रीयापलायास्य पुष्करीः बृहस्पतिगुंस्थानो मुञ्चन्पगुम्बसः ओम हिरण्यवज्रां हरणीं समग्ररजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहां तां महावह जातवेदो लक्ष्मीमणपगामिनीं यस्यां हिरण्यं विज्ञेयं रामस्वं पुरुषानहम् अश्वपूर्वा మేడం అమ్మాయి కొబ్బరి మీకు అంటే అదిగా सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते महादेवी च विद्महे विष्णु पत्नी च धीमहि ఏ క్యాండిడేట్ నుండి అత్యధిక మెజారిటీతో వచ్చేయాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాను. ఈ 31 వార్డు నుంచి చైర్మన్ క్యాండిడేట్ గా నిలబడ్డ వాళ్ళలో ఈరోజు నేను మంచి ముహూర్తం అని సడన్ గా బాగా రమ్మంటే వచ్చినాం. కానీ ఎల్లుండి మా దగ్గర అందరు నామినేషన్స్ వేశారు. యాదవ్ కళ్యాణ్ గారు వేశారు. వారు కూడా పెద్ద మనిషితో వచ్చారు. వెంపటి గారు పద్మ గారు వేశారు, రాజు గారు వేశారు, కాసిం గారు వారి వైఫ్ వేశారు. మేము బీఫామ్ ప్రక్రియ అయిపోయినాక వాళ్ళు సత్యనారాయణ గారు వచ్చారు. ఇది సడన్గా అనుకున్నాం కాబట్టి రేపు బీఫామ్ ప్రక్రియలన్నీ అయిపోయినాక ఇక్కడ అందరు క్యాండిడేట్స్తోని మద్దతు పలుకుతూ రేపు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఈరోజు జస్ట్ ఇన్ఫార్మల్గా అందరికీ వారి పార్టీ తరఫున ఎవరైతే విత్డ్రా చేసుకున్నా చేయబోతున్నారు ఈరోజు పోయి చేస్తాం. వారందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున పార్టీ తరఫున మీ అందరికీ నేను చేతి కలిపి ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్ కార్యకర్తలతో విస్తృత ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారం భాగంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపత్ మాట్లాడుతూ తనను 5వ వార్డు నుండి గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్ కార్యకర్తలతో విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపత్ మాట్లాడుతూ తనను 5వ వార్డు నుండి గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధి లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. వార్డులో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు నుండి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బడుగు జాంగీర్, సుంకారి సృజన్, ఎలగందుల రమేష్, పాసికంటి చందు, ఎలగందుల సురేష్, సామల వినయ్, వాసు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సంపత్ని బీజేపీ నుంచి నిలబడ్డా ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి. నేను 24 గంటలు అందుబాటులో ఉంటా. మనలో తెలిసి ఇక్కడ ఏరియా అంతా మీకు అందరూ తెలుసు. ఏ పని ఉన్నా ఏ ఫోన్ చేసి ఇక్కడ వార్త పని చేస్తా. ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 5వ వార్డు కమలం పువ్వు సంపత్ గుర్తుకే. బీజేపీకి అవకాశం పాషికంటి సంపత్. నేను 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నేను మన 5వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. మన 5వ వార్డులో ఉన్నటువంటి నిత్య అవసరం ఏంటంటే మనకు ప్రజలకి 5వ వార్డు ప్రజలకి ఉచిత మంచినీరు అందించే సౌకర్యం ఏర్పాటు చేస్తాను నాకు ఓటు వేసి గెలిపిస్తే. అలాగే మన రోడ్లు, లైట్లు అన్నీ ఎప్పటికి రోడ్లు అన్నీ ఎక్కడ లేని ప్లేస్లలో రోడ్లు ఏర్పాటు చేయగలుగుతాను. ఒక్క అవకాశం ఇవ్వండి. 5వ వార్డు అభివృద్ధి పథంలో నేను ముందుకు తీసుకెళ్తాను. నేను నాయకుడిగా కాదు, మీ సేవకుడిగా మీకు సేవ చేయడానికి వచ్చాను. మీ సేవకుడిగా ఉంటాను, నాయకుడిగా కాదు. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి. యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం రాత్రి వైభవంగా స్వామి అమ్మవార్ల దివ్య విమాన రథోత్సవం వైభవంగా కొనసాగింది. యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి వైభవంగా స్వామి అమ్మవార్ల దివ్య విమాన రథోత్సవం వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను వివిధ పుష్పమాలికలతో సర్వంగా సుందరంగా అలంకరించి అనంతరం స్వామివారి రథం ముందు పువ్వులతో కలిపిన అన్నాన్ని రాశిగా పోసి బలిహరణం నిర్వహించారు. అనంతరం పుష్పాలతో, విద్యుత్ దీపాల కాంతులతో సుందరంగా అలంకరించబడిన రథంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య నమో నారసింహ అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో రథం ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీ శంకర్, చైర్మన్ నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు, సురేంద్ర ఆచార్యులు, డిఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ మహేష్, ఈఈ దయాకర్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో భగవతే వనదేయాయ స్వాహా. ఓం నమో భగవతే సువర్ణాయ స్వాహా. ఓం నమో భగవతే సర్వేశ్వర
ఒక ఫోటో తీసుకుంటాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరేసి ప్రజల హక్కుగా ఉన్న పనిని వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా విబిజి రామ్జీ చట్టాన్ని తెచ్చారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరేసి ప్రజల హక్కుగా ఉన్న పనిని వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా విబిజి రామ్జీ చట్టాన్ని తెచ్చారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ విమర్శించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం పాత నెరగా చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ ఉపాధి హామీ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గ్రామీణ భారతంలో కుల మత లింగ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు వారి జీవన హక్కులను బలోపేతం చేయడానికి వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని UPA 1 ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 125 రోజులకు ఉపాధి పనిని పెంచామని చెప్తున్న మోడీ ప్రభుత్వం దీనిని అమలు చేయాలంటే బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం 95,000 కోట్లకే పరిమితం చేసిందని విమర్శించారు. వీరు కేటాయించిన నిధులు పాత అప్పులకు కూడా సరిపోవని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నూతన విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను కొనసాగించాలని నరసింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లేపల్లి కిషన్, మండల నాయకులు ఏదునూరు వెంకటేష్తో పాటు గ్రామానికి సంబంధించిన కడారి కృష్ణ, మైలారం శివ, MD రఫీక్, తూముకుంట వెంకటేష్, పన్నాల నరేందర్, బొల్లేపల్లి రమ్య, బొల్లేపల్లి సోని, బొల్లేపల్లి కల్పన, బొల్లేపల్లి అనిత, జనగాం సుమలత, ఎదునూరి సోని, మావురం భారతమ్మ, గోసన విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఏదైతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రామ్జీ బిల్లును రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని
కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వము ఏదైతే 2025 విబిజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చి చట్టంగా మార్చిండో, మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మహాత్మా గాంధీ పేరుతో 2005లో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తుందా అనేది మోడీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. రెండోది, ఆ రోజు 2005లో ఉపాధి హామీకి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మోడీ చెప్తున్నది ఏంటంటే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 40%, మేము 60% నిధులు కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉండు. రాష్ట్రాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి. రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు. ఇట్టి పరిస్థితులలో ఉపాధి హామీకి 40% నిధులు రాష్ట్రాలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా 100 రోజుల పనిని ఎత్తివేయాలనేది ఒక పెద్ద కుట్ర. మోడీ చెప్తుండు మేము 125 రోజులకు పెంచినని చెప్పిండు. మరి ఉపాధి హామీ చట్టంలో 125 కాదు 200 రోజులు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. మరి మహాత్మా గాంధీ పేరు ఏం అడ్డం వచ్చింది? అదేవిధంగా ఇలా కనీస వేతనం 800 ఇవ్వాలని కోరుతున్నాం. కానీ మోడీ ప్రభుత్వం ఏమంటుంది? 167 రూపాయలు ఉంటే సరిపోతుంది ఒక కూలికని చెప్తుండు. చాలా దారుణమైన పరిస్థితి. ఉపాధి హామీ వల్ల గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని దొరికింది, వాళ్ళ బతుకులలో మార్పులు వచ్చినాయి, వాళ్ళ సామాజిక స్థితిలో మార్పు వచ్చింది. కనీసం 2 పూటల తిండి ఈ ఉపాధి హామీ చట్టం వల్ల వచ్చింది. అదేవిధంగా బార్గింగ్ చేయడానికి, కూలీ పెంచుకోవడానికి, మాకింత కూలీ కావాలని డిమాండ్ చేయడానికి ఉపాధి హామీ వచ్చిన తర్వాతనే ఇలా 300 కానీ 400 కానీ 500 కానీ కూలీలకు కూలీ రేట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల బార్గింగ్ చేయడానికి అవకాశం ఉండదు, డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు. మళ్ళీ కూలీలంతా వలసబాటలు బట్టి గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, నాగార్జున సాగర్ కిందికి వలసలు ఎట్లయితే పోయిర్రో మళ్ళీ వలసలను ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం ఈ విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మోడీ ఈ చట్టాన్ని రద్దు చేసి 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న కాలంలో ప్రభుత్వం పైన పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిక చేయడం జరుగుతాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యంగా, అగౌరవంగా, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రులు అంబాటి రాంబాబు మరియు జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చౌటప్పల్ జాతీయ రహదారిపై వారి దిష్టిబొమ్మను చౌటప్పల్ మండల తెలుగుదేశం పార్టీ మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో దహనం చేశారు. చౌటుప్పల్ మండల తెలుగుదేశం పార్టీ మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యంగా, అగౌరవంగా, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి మరియు మాజీ శాసనసభ స్పీకర్ అంబాటి రాంబాబు మరియు మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చౌటప్పల్ జాతీయ రహదారిపై వారి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మునుగోడు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్, టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ బడుగు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జగ్గయ్య గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిల్వేరు రాజు, మండల ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారవుని అశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి గోగినేని కృష్ణతేజ, తెలుగుదేశం పార్టీ నాయకులు బొంగు బాద్షా, ఉపేంద్రచారి, చెరుకు అశోక్, అంతటి కృష్ణయ్య, గుర్రం యాదగిరి, ఆంజనేయులు, గోషిక పాండు, గొల్లపూడి దినేష్, కొమరాల సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఎంఏ రహీం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో వారి యొక్క టైం టేబుల్ను నిర్వహించుకొని చదవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఎంఏ రహీం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే సమయంలో వారి యొక్క టైం టేబుల్ను నిర్వహించుకొని చదవాలని అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు ఉద్యోగాలు చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. నీ చదువు నీపై ఆధారపడి ఉంటుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాములు, వైస్ ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు దశరథ, రాజేష్, రమేష్, శ్రీమాన్, రాజు, మహేష్, పిఈటి మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టాపర్ కాదు, దేశంలోనే నేను టాపర్ అవుతాను అని చెప్పనేసి ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తప్పనిసరిగా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్. మీకు ఇంకొక కూడా ఒక మీకు నిజంగా అంటే ఇది నేను చెప్పేది ఏదో స్టోరీ కాదు, ఇది నిజంగా కూడా ఒక ముత్యాల రాజు అని, హీస్ ఫ్రమ్ వైజాగ్, మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కూడా చేసినారు. హీఈస్ ఆల్సో సన్ ఆఫ్ ఫిషర్ మ్యాన్. ఫిషర్ మ్యాన్ ఏదైతుందో మీరు మన దగ్గర అక్కడ లేరు మత్స్యకారులు, కానీ మీకు ఎక్కువగా సముద్ర తీరాల్లో ఫిషర్ మ్యాన్స్ ఉంటారు. ఆ ఫిషర్ మ్యాన్ వాళ్ళకి ఏముంటుందంటే, మీరు టీవీలలో చూస్తుంటారు చూడండి, మత్స్యకారులకు గమనిక తుఫాన్లు వచ్చినప్పుడు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు, ఇప్పుడు చాలా ఇట్లా గాలులు వీస్తాయి, లేకపోతే సముద్రంలో తుఫాను అలజడేస్తుంది అని చెప్పి. అది ఎందుకంటే చాలామంది దాని మీద పోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ ఫిషర్ మ్యాన్స్ ఎంత పూర్ స్టేజ్లో ఉంటారు పాపం వాళ్ళందరూ కూడా, ఒక లేబర్ లాగా. వాళ్ళు పొద్దున్నే ఆ పడవను తీసుకొని వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఆ చేపలు పట్టినప్పుడు ఆ చేపల్ని బయటికి తీసుకొచ్చేసి దాన్ని అమ్ముకొని వాళ్ళు జీవనాన్ని గడుపుతారు. అట్లాంటి వాళ్ళకు పాపం వాళ్ళకి హట్స్ కూడా ఉండవు. అక్కడే ఉన్న బీచెస్లో చిన్న చిన్న హట్స్ లాంటివి ఏదో వేసుకుంటారు, కమ్మల గుడిసెలు అంటారు కదా, ఆ కమ్మ గుడిసెలన్నీ కూడా వేసేసుకొని హట్స్లో వాళ్ళు జీవిస్తుంటారు. అక్కడ ఈవెన్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండవు, లైక్ సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, లేకపోతే ట్యాప్ కనెక్షన్స్, స్ట్రీట్ లైట్ కూడా ఎలాంటి పవర్ కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, అవన్నీ ఏం లేదు. అదంతా కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి న్యాచురల్ ఫ్యాన్సే అవన్నీ. అయితే ఆయన కూడా చదువుకొని నెంబర్ 1గా నేషనల్ ఫస్ట్ టాపర్ ఆఫ్ ద నేషన్ ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఇట్లాంటి మన మీడియా మిత్రులందరూ కూడా వెళ్ళినారట. మీడియా మిత్రులందరూ వెళ్ళి, సార్ మీరు మొట్టమొదటిసారే మీరు క్రాక్ చేసినారు ఐఏఎస్, మీరు వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఇది అని చెప్పనేసి అడిగినాడట. వాట్ ఈజ్ ద ప్రాపర్ టైం ఫర్ గుడ్ ప్రిపరేషన్ సార్ అని చెప్పనేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? whenever my street light is put on, that is only proper time for me for good preparation అని చెప్పినాడట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, నా వీధి దీపం ఎప్పుడైతే వెలుగుతుందో అదే నాకు ప్రాపర్ టైం ఫర్ గుడ్ ప్రిపరేషన్ అని చెప్పినాడు. అదేవిధంగా మీకు ఈ రకంగా చెప్పుకుంటూ పోవాలంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలా అట్టడుగు చిన్న స్థాయి మీలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు. ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆయన పేరే మిజైల్ మ్యాన్. ఈరోజు భారతదేశానికి భయపడుతున్నారు ప్రపంచ దేశాలందరూ. అంటే కేవలం పోఖ్రాన్లో జరిగినటువంటి టెస్ట్, పోఖ్రాన్లో ఒక టెస్ట్ జరిగింది. అంటే అణుబాంబును తయారు చేసినటువంటి టెస్ట్ అక్కడ జరిగినప్పుడు మనం కూడా కాబట్టి మీరు చేయాల్సింది
మీరు అంటారు, కొంతమంది అంటారు లేదండి మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు కదా అని మేము ఐఏఎస్ ఐపీఎస్ ఏమైనా అచీవ్ చేయగలుగుతామా అని చెప్పి నేను మొన్న వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను లాస్ట్ టైం ఆల్సో. యూ బెటర్ టు సర్చ్ ఇన్ ద గూగుల్ హూ ఈస్ ద యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద నేషన్ అంటే అన్సారీ షేక్ అని చెప్పనేసి వస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years ఈ బికేమ్ అకేషన్ ప్రిన్సిపల్ గారు. అవి చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో చూడండి ఎంత బాగా నడుస్తుంది. అంటే ఈ కాళ్ళు నాయి కావు, ఈ చేతులు నాయి కావు, ఏదో నా శరీరానికి తాకి ఉంటే నడుస్తున్నా, అది కూడా దరిద్రమే. అంటే ఎక్కడ కూడా డీసెన్సీ. హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల విధులలో ఎలాంటి పొరపాట్లు జరగవద్దన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. యాదగిరిగుట్ట పట్టణంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరిపిన అభిమానులు. గెలిపించండి, 1వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి. బుర్రి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. కోదాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు ఉత్తమ్ పద్మావతి పిలుపు. ఆదరించండి, 5వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తా. బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్. వైభవంగా స్వామివారి దివ్య విమాన రథోత్సవం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ. ఉపాధికి ఉరేసిన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా నూతన చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా చౌటప్పల్లో టీడీపీ శ్రేణుల నిరసన. ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.